దెబ్బ పడితేనే శిల అవుతుంది అనేలాగా కష్టం పెట్టినప్పుడే మన మెదడు పదునుగా తయారవుతుంది. మెదడును పదునుగా ఉంచుకోవడం అంటే పజిల్స్ పరిష్కరించడం మాత్రమే కాదు, స్థిరత్వం, వైవిధ్యం, మానసిక మరియు శారీరక సామర్థ్యాలను నిమగ్నం చేయడం. సో జ్ఞాపక శక్తి మరియు మెదడును మెరుగుపరుచుకోవాలనుకుంటే ఈ 10 మెదడు వ్యాయామాలు ఉత్తమమైనవి. 1. శ్రద్ధతో కూడిన ధ్యానం అభ్యాసం చేసుకోవడం. ధ్యానం ఒత్తిడి ఉపశమనం కోసం మాత్రమే కాకుండా ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. రోజుకి 10 నిమిషాల మైండ్ఫుల్ శ్వాస లేదా గైడెడ్ ధ్యానం మీ మానసిక స్పష్టతను పదును పెడుతుంది. 2. కొత్త భాష నేర్చుకోవడం. కొత్త భాషను నేర్చుకోవడం వల్ల మీ మెదడు శబ్దాలను గుర్తించడం, వాక్యాలను రూపొందించడం మరియు పదజాలాన్ని గుర్తించుకోవడం వంటి సవాలును ఎదుర్కొంటుంది. ఇవన్నీ జ్ఞాపక శక్తి మరియు తెలివి యొక్క చురుకుదనాన్ని పెంచుతాయి. 3. మెమొరీ గేమ్స్ ఆడడం. క్రాస్వర్డ్లు, సుడోకు, జిగ్సా పజిల్లు లేదా మ్యాచింగ్ గేమ్లు మీ మెదడుకి నమూనాలు మరియు సన్నివేశాలను గుర్తుకు తెచ్చుకోవడానికి శిక్షణ ఇస్తాయి. రెగ్యులర్గా గేమ్స్ ఆడడం వల్ల విషయాల్ని గుర్తు తెచ్చుకునే వేగం గణనీయంగా పెరుగుతుంది. 4. 4 వివరాల రీకాల్ ట్రిక్ని ప్రయత్నించడం. ఒక వ్యక్తి లేదా దృశ్యం గురించి 4 వివరాలను గమనించండి. ఒకరి చొక్కా రంగు, వారి బూట్లు, హెయిర్ స్టైల్ మరియు వారి ధరించి ఉన్నవి వంటివి. వాటిని తర్వాత గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇది స్వల్పకాలిక జ్ఞాపక శక్తిని పెంచుతుంది. 5. ఆధిపత్యం లేని చేతిని ఉపయోగించడం. మీ వీక్ హ్యాండ్తో పళ్ళు తోముకోవడం లేదా రాయడం ఇలా పనులు ప్రయత్నించాలి. ఇది మీ మెదడు యొక్క వ్యతిరేక వైపును ఎంగేజ్ చేస్తుంది మరియు కొత్త నాడీ మార్గాలను నిర్మిస్తుంది. 6. మైండ్లో క్యాలిక్యులేట్ చేయడం. సాధారణ రోజువారీ లెక్కలకు మీ క్యాలిక్యులేటర్లను వాడొద్దు. మైండ్తోనే కిరాణా బిల్లును లెక్కించడం లేదా మీ తలలో రెస్టారెంట్ బిల్లును విభజించడం ఇలాంటివి చేయాలి. ఇది మీ జ్ఞాపక శక్తిని ప్రేరేపిస్తుంది మరియు దృష్టిని మెరుగుపరుస్తుంది. 7. ఒక వాయిద్యం నేర్చుకోవడం. సంగీతం నేర్చుకోవడంలో కంఠపాఠం, చేతి కంటి సమన్వయం మరియు చురుగ్గా వినడం ఉంటాయి. ఇవన్నీ మీ మెదడును యవ్వనంగా మరియు జ్ఞాపక శక్తిని చెడిపోకుండా ఉంచడంలో కీలక పాత్ర వహిస్తాయి. 8. వెనుకకు నడవడం లేదా కొత్త మార్గంలో వెళ్ళడం వంటివి చేయాలి. వెనుకకు నడవడం లేదా పనికి మీ మార్గాన్ని మార్చడం వంటి కొత్త మార్గంలో రోజువారీ పనులను చేయడం వల్ల మెదడు చురుకుగా ఉంటుంది మరియు ప్రాదేశిక మరియు పని జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. 9. మీరు నేర్చుకున్నది ఇతరులకు నేర్పడం. మీరు ఏదైనా విషయాన్ని వేరొకరికి వివరించినప్పుడు మీరు నేర్చుకున్న దానిని బలోపేతం చేయడానికి ఇదే సహాయపడుతుంది. సమాచారాన్ని గుర్తించుకోవడానికి బోధన ఒక ఉత్తమమైన మార్గం. 10. గట్టిగా చదవడం. నిశ్శబ్దంగా చదవడం కంటే గట్టిగా చదవడం వల్ల జ్ఞాపక శక్తి మరియు గ్రహణ శక్తి పెరుగుతుంది. ఇది శ్రవణ మరియు మౌఖిక జ్ఞాపక శక్తిని ఏకకాలంలో నిమగ్నం చేస్తుంది. అంటే ఆడియో పలకడం మరియు పదాలను గుర్తు తెచ్చుకోవడం 2 పనులను ఏకకాలంలో పనిలో పెట్టడం. ఇది చదివిన దానిని సులభంగా గుర్తు తెచ్చుకునేలా చేస్తుంది. ఇప్పుడు మనకి అర్థమవుతుంది, రోజు మనం చేసే యాక్టివిటీసే మన మెదడు యొక్క కరెంట్ సిచ్యుయేషన్, అంటే తెలివి, చురుకుదనం. రోజు చూసిన వాటిని ఆ తెలివితో ఆలోచించి నేర్చుకున్నదే మన జ్ఞానం.